అడవిలో ఒక చింపాంజీ ఆహారం కోసం బయలుదేరింది. కానీ దూరంగా అక్కడ దానికైతే ఏదో కనబడుతుంది. దగ్గరగా వెళ్లి చూస్తే అక్కడ ఒక ఉడతైతే కళ్ళు తిరిగి పడిపోయింది. తర్వాత ఏం చేయాలని అయితే ఆలోచిస్తుంది. ఆ ఉడతని చింపాంజీ ఏం చేసిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో చివరిదాకా చూడండి. మీరు కూడా ఇలా మొబైల్ ఫోన్‌లో ఈజీగా యానిమేషన్ వీడియోలు చేయండి. యానిమేషన్ వీడియోలు చేయడానికి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ కావాలి. బ్యాక్‌గ్రౌండ్ కోసం క్యాన్వా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని క్యాన్వా యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే గ్రాఫిక్స్‌లోకైతే వెళ్ళి స్కై అనైతే సెట్ చేయండి. స్కై అనైతే సెట్ చేస్తే నేను మీకు ఇమేజ్ చూపిస్తున్నట్టయితే ఒక రకమైన బ్యాక్‌గ్రౌండ్ అయితే వస్తుంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న న్యూ ప్రాజెక్ట్ సైజు తగ్గట్టు ఏది అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ కోసం ట్రీ అనైతే సెట్ చేయండి గ్రాఫిక్స్‌లో. ట్రీ అనైతే సెట్ చేస్తే మీకైతే అలా రకరకాల ట్రీస్ అయితే వస్తాయి. అందులో మీకు నచ్చిన ట్రీ సెలెక్ట్ చేసుకొని, నేను చూపించినట్టయితే ట్రీస్ అయితే మల్టిప్లై అయితే చేసుకోండి. మల్టిప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఏం చేయాలంటే, ట్రీ అయితే సమానంగా ఉన్నాయా లేదా, ఒక్కొక్క దూరం గ్యాప్‌లు అయితే ఉన్నాయా లేదా, మీకు నచ్చినట్టయితే సెట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే బుష్ అనేది టైప్ చేయండి. బుష్ అని సెట్ చేస్తే మనకి రకరకాల గడ్డయితే దొరుకుతుంది. క్యాన్వా యాప్‌లో గడ్డి గ్రాఫిక్స్. ఆ గడ్డి గ్రాఫిక్స్‌ని అయితే ఆ చెట్లకైతే కొంచెం అడ్డయితే పెట్టుకోండి. మనకేంటంటే బ్యాక్‌గ్రౌండ్ అయితే కొంచెం బాగా అయితే కనబడుతుంది. మీరు గనక వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగైతే నెక్స్ట్ ఇంకొక బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్యాన్వా యాప్‌లోకైతే వెళ్ళి. క్యాన్వా యాప్‌లో గ్రాఫిక్స్‌లోకైతే వెళితే మీరు చాలా రకాల బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ప్రీమియం తీసుకోకుండానే మనకు ఫ్రీగా దొరుకుతాయి. కానీ మీరు బాగా సెట్ చేయాలనమాట. నాకైతే ఒక గడ్డి బ్యాక్‌గ్రౌండ్ అయితే దొరికింది. కానీ అది ఫుల్‌గా లేదు. కాబట్టి ఏం చేశానంటే దాన్ని డబుల్ చేసి సేమ్ దానికి తగ్గట్టయితే సమానంగా ఫ్లిప్ అయితే చేశాను. ఫ్లిప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఎప్పుడు ఫారెస్ట్ కార్టూను యానిమల్స్ మధ్య కార్టూన్ వీడియో చేస్తున్నాం కాబట్టి, మాక్సిమం ఫారెస్ట్‌లో ఉంటది కాబట్టి, ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్స్ క్యాన్వాలో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. కావాలంటే మీకిలా కార్టూన్ యానిమేషన్ వీడియో మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే, డిస్క్రిప్షన్‌లో అయితే ఒక 5 వీడియోలయితే ఉన్నాయి. ఆ వీడియోలయితే చూడండి. మనకైతే నెక్స్ట్ బుష్ అనేది సెట్ చేసి, బుష్ అనేది ఎందుకు సెట్ చేయమంటున్నానంటే, బుష్‌ని సెట్ చేస్తే మనకి రకరకాల గ్రాఫిక్స్ అయితే క్యాన్వాలో ఫ్రీగా అవైలబుల్‌గా అయితే ఉంటాయి. హై క్వాలిటీలో. అవి మనం సేవ్ చేసుకున్నప్పుడు మన ఎన్విరాన్మెంట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే మనకి చాలా బాగా కనబడుతుంది. నెక్స్ట్ అయితే మనకి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ దొరకకపోతే మీరు సొంతంగానే తయారు చేయొచ్చు బ్యాక్‌గ్రౌండ్ క్యాన్వాలో. నేనైతే మౌంటైన్ ఏదైతే సెట్ చేశానో, మౌంటైన్ సెట్ చేయగానే మనకొక గ్రీన్ మౌంటైన్ అయితే వచ్చింది. మళ్ళా గ్రీన్ మౌంటైన్ అయితే మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేసి మళ్ళా ఏం చేయాలంటే ఎలిమెంట్స్‌లోకైతే వెళ్ళి ఒక స్కై బ్యాక్‌గ్రౌండ్ అయితే తీసుకున్నాను. స్కై బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్న తర్వాత మళ్ళా ఎలిమెంట్స్‌లోకైతే వెళ్ళి బుష్ అనేది టైప్ చేశాను. బుష్ అనమాట. బుష్ అని టైప్ చేస్తే మనకైతే గ్రీన్ ఎన్విరాన్మెంట్ అయితే బాగా వస్తుంది కాబట్టి, బుష్ అనేది సెట్ చేసి ఇంకో బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. థర్డ్ బ్యాక్‌గ్రౌండ్. మీకైతే స్టోరీ మొత్తం వీడియో చివరైతే నేనైతే పెడతాను. ఓకే. మన క్యాన్వాలో అయితే డౌన్‌లోడ్ చేసుకున్నాం. గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్లే స్టోర్‌లోకైతే వెళ్ళి యానిమల్ పోజింగ్ అనేది టైప్ చేయాలి. మనకి యానిమేషన్ చేయడానికి యానిమల్ గ్రాఫిక్స్ అయితే కావాలి కాబట్టి, యానిమల్ పోజింగ్‌లోకైతే వెళ్ళి ఇన్‌స్టాల్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. యానిమల్ పోజింగ్ యాప్‌నైతే. యానిమల్ పోజింగ్ యాప్ మీ మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోయాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఈ మాక్సిమం అయితే ఏం పర్మిషన్‌లు అడగదు. కావాలంటే మీరు హారిజాంటల్‌గా వాడుకోవచ్చు. వర్టికల్‌గా కూడా వాడుకోవచ్చు ఈ యాప్. ఈ యాప్‌లో చాలా రకాల ఫీచర్‌లుంటాయి. మీరు మాత్రం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఈ వీడియోలో నేనైతే కొంచెం షార్ట్‌గానే చెప్తాను. బ్యాక్‌గ్రౌండ్ అయితే బ్యాక్‌గ్రౌండ్, ప్రాప్ అయితే ప్రాప్స్, షేర్ అంటే ఫోటో తీసి షేర్ చేసుకోవచ్చనమాట. మనం వాట్సాప్‌లో కావాలితే. సెలెక్ట్ పోజ్ అంటే రకరకాల పోజెస్. ఐ బటన్ నొక్కితే చుట్టూరా ఉన్న ఆప్షన్స్ అయితే మాయమైపోతాయి. నేను ఇందాక స్క్రీన్ మీద చూపించినట్టు. కావాలంటే మీకు యానిమల్ పోజింగ్ గురించి ఇంకా డీటెయిల్‌గా వీడియో కావాలితే వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. కావాలంటే యానిమల్ షాడో కలర్, మన యానిమల్ షాడో ఉండాలా? వద్దా? అని రకరకాలైతే సెట్ చేసుకోవచ్చు. మనం తీసుకునే ఎడిటర్‌ని బట్టి బ్యాక్‌గ్రౌండ్ కావాలంటే ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. లేకపోతే ఎడిటర్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు అనుకోకుండా ఆ యానిమల్ యొక్క కలర్ మార్చేసినా ఏం కంగారు పడక్కలేకుండా ఆ రీసెట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా రీసెట్ అయిపోవడం జరుగుతుంది. మనం ఏం చేయాలంటే అక్కడ మనకైతే చాలా రకాల ఫీచర్స్ అయితే ఈ యాప్‌లో అవైలబుల్‌గా అయితే ఉంటాయి. నెక్స్ట్ కావాలంటే యానిమల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ అయితే మాక్సిమం గ్రీన్ స్క్రీన్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎడిటర్‌లో ఎడిట్ చేసుకోవడానికి సింపుల్‌గా అయితే ఉంటాయి. యానిమల్ కావాలంటే అక్కడ చేంజ్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ ద్వారా ఈజీగా అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు.
కావాలంటే యానిమల్ సైజ్ అయితే పెంచుకోవచ్చు. మీకు నచ్చిన సైజ్ తగ్గట్టు. కెమెరా యాంగిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు కెమెరా యాంగిల్. మనకైతే పోజ్ అనేది కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఉంటాయి. అలాగే చాలా రకాల యానిమల్స్ అయితే ఉంటాయి చేంజ్ చేసుకొని. మనకి యానిమేషన్ చేయడానికి కార్టూన్ యానిమల్ కావాలంటే ఆ యానిమల్‌ని అయితే మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే అక్కడ టైగర్‌ని అయితే సెలెక్ట్ చేశాను. టైగర్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైగర్‌ని మీరు 360 డిగ్రీస్‌లో ఏ సైడ్‌కైనా రొటేట్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్‌గా. మీరు ఏం చేయాలంటే అలా మీకు నచ్చిన కార్టూన్ క్యారెక్టర్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని, దానికైతే ఒక పోజ్ అయితే ఉంటుంది. ఆ పోజ్ అయితే సెలెక్ట్ చేసుకొని, ఐ బటన్ మీద సెలెక్ట్ చేస్తే ఆప్షన్స్ అన్నీ మాయమైపోతాయి కాబట్టి, అప్పుడు ఏం చేయాలంటే స్క్రీన్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేసుకోవాలనమాట. అలా మీకు స్టోరీ తగ్గట్టు ఏ యానిమల్స్ అయితే మీకు స్టోరీలో అవసరమవుతాయో, ఆ యానిమల్ సెలెక్ట్ చేసుకొని, మీకు ఆ యానిమల్ ఏ పోజ్‌లో కావాలో, ఆ పోజ్‌లో అయితే సెలెక్ట్ చేసుకొని, స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవాలి. మీకు ఏ కెమెరా యాంగిల్‌లో ఆ యానిమల్ కావాలంటే ఆ యాంగిల్‌లో అనమాట. నెక్స్ట్ మనం మీ ఏ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అయితే వాడితే, ఏ ఎడిటింగ్ యాప్ అయితే వాడితే, ఆ ఎడిటింగ్ యాప్‌లోకైతే వచ్చి, క్యాన్వాలో మనం సేవ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. నేనైతే కైన్‌మాస్టర్‌లో అయితే యూజ్ చేస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత, మనం క్యాన్వాలో అదే స్క్రీన్ రికార్డర్ ద్వారా యానిమల్ పోజింగ్‌లో స్క్రీన్ రికార్డింగ్స్ ఏం చేయాలంటే, ఆ ఐ బటన్ తీసేసి, క్రోమాకీ ఆన్ చేసి, గ్రీన్ స్క్రీన్ ఏదైతే తీసేసి అదైతే అడ్జస్ట్ చేసుకోవాలి. మనకైతే ఆ యానిమల్ అయితే ఏ సైజులో కావాలంటే వీడియోలో, ఆ సైజులో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మన సీన్ ఎండ్ అయిపోయేటప్పుడు ఏం చేయాలంటే అక్కడ యానిమేషన్‌కి వాడి, మనమైతే వీడియో యానిమల్ అయితే ఏ చివరైతే ఉండాలనుకుంటున్నామో, ఆ చివర సెలెక్ట్ చేస్తే ఆ క్యారెక్టర్ అయితే యానిమేట్ అవుతుంది. నా ఫైనల్ ఫిక్ స్టోరీ అయితే ఇలా అయితే ఉంది. అడవిలో ఒక చింపాంజీ ఆహారం కోసం బయలుదేరింది. కానీ దూరంగా అక్కడ దానికైతే ఏదో కనబడుతుంది. దగ్గరగా వెళ్లి చూస్తే అక్కడ ఒక ఉడతైతే కళ్ళు తిరిగి అయితే పడిపోయింది. తర్వాత ఏం చేయాలని అయితే ఆలోచిస్తుంది. ఆ చింపాంజీ ఆ ఉడతని అడవి డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళింది. ఆ డాక్టర్ అయితే ఉడతని బాగా నిశితంగా పరిశీలించి ఏం చెప్పిందంటే, ఎండ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది మిత్రమా. ఇది కొంచెం సేపట్లో అయితే మెలకువ అయితే వస్తుందని చెప్పింది. అనుకున్నట్లుగానే ఆ ఉడత లేవడం ప్రారంభించింది. లేచి ఆ జంతువులతో ఇలా చెప్పింది, నన్ను త్వరగా మీ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి అని. ఆ జంతువులన్నీ రాజుగారి దగ్గరికి అయితే తీసుకెళ్ళడం ప్రారంభించాయి. ఎందుకనైతే ఆ ఉడతని అడిగింది. మీ అడవికి ప్రమాదం అని అయితే చెప్పింది. అందుకని త్వరగా చింపాంజీ ఆ నక్క త్వరగా అయితే ఉడతని తీసుకెళ్ళాయి. ఉడత అయితే సింహం రాజు గారితో ఇలా మాట్లాడడం ప్రారంభించింది. మహారాజా, మీ అడవి మీద వేటగాళ్ళు దాడి చేయబోతున్నారని పక్క రాజ్యపు రాజుగారైన మీకు చెప్పమన్నారు. అందుకని ఇంత త్వరగా రావడం జరిగిందని చెప్పింది. సింహం అయితే ఆ ఉడతను అభినందించి, మా అడవికి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు ఉడత మిత్రమా అని చెప్పి సాగనంపింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.